బస్తీ మే సవాల్ అన్నట్లే ఉంది జూబ్లీహిల్స్ రాజకీయం. పేరులోనే రిచ్. ఆ నియోజకవర్గంలో 80% పేద దిగువ మధ్య తరగతి ప్రజలుండే బస్తీలే. సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ ఫుల్ జోష్ లో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఆ అడ్వాంటేజ్ కనిపించడం లేదు. ప్రచార పర్వం ఆదివారంతో ముగియబోతోంది. 2 ఏళ్ల పాలనపై నెగిటివ్ టాక్ తో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడిపోతోంది. బైపోల్ రెఫరెండమేనన్న ప్రత్యర్థుల సవాళ్లతో కాంగ్రెస్ లోనైతే కనిపించని కలవరం మొదలైంది. అద్భుతం ఏదన్నా జరిగితే గెలవచ్చు, కాలం కలిసి రాకపోతే ఓడిపోవచ్చు. కానీ గెలుపోటములు దైవాధీనమని లైట్ తీసుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ కి. ఎందుకంటే అధికారంలో ఉంది. పైగా ఎన్నిక జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు దక్కని గ్రేటర్ హైదరాబాద్లో. ఆ తర్వాత కంటోన్మెంట్ బైపోల్లో గెలిచినా అదేదో నక్కతోక తొక్కినట్టు జరిగిపోయింది. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికను మాత్రం కాంగ్రెస్ ఇజ్జత్ కా సవాల్గా తీసుకుంది. పార్టీ తీసుకోవడం కాదు, ప్రజల దృష్టిలో అలా మారిపోయింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పైగా ప్రభుత్వ అధినేతగా రేవంత్ కి ఇంటా బయట సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటన్నింటి నుంచి బయటపడాలంటే, పట్టు నిలబెట్టుకోవాలంటే జూబ్లీహిల్స్లో గెలవాలి, గెలిచి తీరాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదు. స్వయంగా సీఎం ప్రచారం చేస్తున్నారు. మంత్రులంతా దిగిపోయారు. అధికారం చేతిలో ఉండడంతో యంత్రాంగం కూడా ఆగమేఘాల మీద దిగిపోతోంది. అయినా కాంగ్రెస్ ఎడమ కన్ను అదురుతోంది. ఎందుకంటే సర్వేలు తేడా కొడుతున్నాయి. ఏదో ఊహించుకుంటున్న గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. 30,000 మెజారిటీతో గెలుస్తామని స్వయంగా సీఎం చెబుతున్నా ఆ మాట గుండెల్లోంచి వస్తున్నట్టు లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ కు అంత నమ్మకం కుదరడం లేదు. అసలే పార్టీకి పెద్దగా పట్టులేని హైదరాబాద్ నగరం. పైగా ప్రభుత్వంపై వ్యతిరేకత. మంత్రులు గల్లీ గల్లీలో తిరుగుతున్నా ఓటుపై భరోసా మాత్రం దొరకడం లేదు. ప్రచార పర్వం 2 రోజుల్లో ముగుస్తుందనగా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. దూకుడు మీదున్న బీఆర్ఎస్ కి మరో అస్త్రం దొరికింది. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన కొత్తలో కాంగ్రెస్ కు అనుకూలంగానే కనిపించింది వాతావరణం. కానీ పోను సీన్ మారిపోయింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందంటున్నారు రేవంత్ రెడ్డి. కానీ 2 ఏళ్ల పాలన చూశాక ప్రజలకు ఆ నమ్మకం కుదరడం లేదు. హైదరాబాద్ లో మేమొచ్చాక జరిగిన అభివృద్ధి ఇది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్. మూసీ ప్రక్షాళనేమో మాటలకే పరిమితమైంది. మజ్లిస్ మద్దతిచ్చిన గంపగుత్తగా మైనార్టీల ఓట్లు పడే అవకాశం కనిపించకపోవడం కాంగ్రెస్ ని కలవర పెడుతోంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కి మద్దతిస్తూ వచ్చిన మైనార్టీలు సడన్ గా మైండ్ మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. కొన్ని సర్వేల్లో సగం మంది మైనార్టీలు బీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా కాంగ్రెస్ ని మరింత ఇరిటేట్ చేస్తోంది. సర్వే ఫలితాలు కాంగ్రెస్ కి ప్రతికూలంగా వస్తున్నాయి. ఏదో ఒకటైతే విపక్ష పార్టీ సొంత గణాంకాలని కొట్టిపారేయొచ్చు. కానీ 6-7 సర్వేలు బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయి. 55.2% మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారంటోంది కేకే స్ట్రాటజీస్. కారు పార్టీకి 50.5% మంది ముస్లింల సపోర్ట్ ఉందంటోంది బిలియన్ కనెక్ట్ సర్వే. 46.5% ఓట్లతో విజయం బీఆర్ఎస్ ది అని తేల్చేసింది ఐఐటిఎన్ల సర్వే. పీపుల్స్ ఇన్సైట్, చాణక్య, కోడ్ మో సర్వేల్లో బీఆర్ఎస్ కే 42 నుంచి 44% ఓట్లొస్తాయని వచ్చింది. నెలన్నర వ్యవధిలో నిర్వహించిన దాదాపు అన్ని సర్వేలు గులాబీ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. చివరికి అంతర్గత సర్వేలోనూ అలాంటి ఫలితమే రావడం కాంగ్రెస్ ని కలవర పెడుతోంది. సర్వేలో ప్రతికూలతతో వాటిని నమ్మొద్దని కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఆ పార్టీ నేతలు నెత్తి నోరు బాదుకోవలసి వస్తోంది. మాగంటి కుటుంబ వివాదం కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. మొదటి భార్య కొడుకు ఆరోపణలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాగంటి గోపీనాథ్ తల్లి తెరపైకొచ్చింది. దాన్ని మాగంటి ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూగానే ప్రజలు చూస్తుండటంతో సునీతకి కలిసొస్తున్న సెంటిమెంట్ కి పెద్ద ఇబ్బందేమీ కావడం లేదు. మాగంటి కుటుంబంపై కుట్రగానే ఈ ప్రచారాన్ని ప్రజలు భావిస్తుండటంతో కాంగ్రెస్ కి పాయింట్ కూడా వర్కౌట్ కావడం లేదు. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నిక కారు బుల్డోజర్ మధ్యేనంటూ బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బాకీ కార్డు ప్రచారం జనానికి ఎక్కుతోంది.
కేటీఆర్ రోడ్ షోలకు తోడు మాజీ మంత్రులు, ముఖ్య నేతలు గల్లీ గల్లీకి, ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలని ప్రచారాన్ని ఉధృతం చేశారు. అన్నిటికీ మించి ఆకు రౌడీ అంటూ కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ప్రజలకు రీచ్ అవుతోంది. అధికార పార్టీ అధికార దుర్వినియోగంపై బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ కే ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలు అక్రమాలను నిరోధించేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలను దించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ లో బీజేపీ దాదాపు సైడ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. సర్వేలు నిజం కాదంటోన్న కేంద్ర మంత్రి కిషన్ ఈ ఎన్నిక కేంద్రంలో బీజేపీ పాలనకు రెఫరెండంగానే కాదంటున్నారు. 10,000 ఓట్లు తెచ్చుకొని చూపించండని కాంగ్రెస్ సవాల్ చేస్తుంటే ఈ నియోజకవర్గంలో ఓటింగ్ పర్సెంటేజీని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదంటున్నారు కిషన్ రెడ్డి. తప్పదన్నట్లే సాగుతోంది కమలం పార్టీ ప్రచారం కూడా. దీంతో బీజేపీ ఆటలో అరటిపండులా మారేలా ఉంది. జూబ్లీహిల్స్ ట్రెండ్ చూస్తుంటే బీసీ రిజర్వేషన్ల వివాదంతో స్థానిక ఎన్నికల గండం తాత్కాలికంగా తప్పింది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ రేవంత్ కి పెద్ద పరీక్ష పెడుతోంది. సీఎంగా ఆయన పనితీరుకు ఎన్ని మార్కులు పడబోతున్నాయో జూబ్లీహిల్స్ ఫలితంతో తేలబోతోంది. అందుకే పార్టీ కంటే వ్యక్తిగతంగా ఆయన నాయకత్వానికి ఎన్నిక ఓ సవాలుగా మారింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలిస్తే ఆయన స్పీడు పెరుగుతుంది. తేడా కొడితే ఇక అడుగడుగునా ఏవో ఒక బ్రేకులు పడడం అయితే ఖాయమని అంటున్నారు.